హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య అంటే ఈ రోజుల్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు కంపెనీస్ స్ట్రిక్ట్గా చేస్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా వచ్చేసి నేను కొంతమందితో మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వచ్చేసి అన్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా చేస్తున్నారన్న చెప్పారనమాట. అసలు ఏం జరుగుతుంది ఏందని తెలుసుకుంటే మనకు వచ్చేసి ఇండియాలో ఉన్న టాప్ 5 కంపెనీస్ అంటే నేనైతే నేమ్స్ కాల్ అవుట్ చేయను, కాకపోతే మీకు అర్థమైపోద్ది అనమాట. టాప్ 5 కంపెనీస్ అంటే వీళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడైతే బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారంట. అంటే ఏంటంటే ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ కూడా మళ్ళీ ఫ్రెష్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం అలా చేస్తున్నారు. సో ఒక కంపెనీ అయితే 6 మంత్స్ క్రితం జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వచ్చేసి ఓన్లీ లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనే కాకుండా వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ వచ్చేసి వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ నుంచి అడగటం, తర్వాత పేషిప్లు అడగటం. అంటే పేషిప్లు కెరియర్ స్టార్టింగ్ నుంచి అని కాదండి, బ్యాంక్ స్టేట్మెంట్స్. తర్వాత వచ్చేసి మనకి పిఎఫ్ ఫామ్ 16 ఇవ్వడటం, ఇవన్నీ చేస్తున్నారంట. సో ఇంకో కంపెనీ ఏంటంటే ఆల్రెడీ 1.5 ఇయర్ క్రితం జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూస్తే ఎందుకు వీరు చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చేసి ఈ కరోనా టైంలో ఏంటంటే మనకి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇలా వచ్చిన వాళ్ళని ఆ స్క్రాపర్ మొత్తం తీసేయడానికి ఒకసారి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయొచ్చు. లేదంటే రిసెషన్ వస్తుందని అంటున్నారు అనమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. అది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటున్నారు, లేదంటే ఇయర్ ఎండింగ్ అంటున్నారు. అది ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి తెలియదు అనమాట. ఒకవేళ రిసెషన్ వచ్చిందంటే వీళ్ళకి ఏంటంటే ప్రాజెక్టులు అన్నీ తగ్గిపోతాయి అనమాట. అంటే క్లయింట్స్ వచ్చేసి వాళ్ళ బడ్జెట్కి కొంచెం కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్టులు కూడా రావన్నమాట కంపెనీలకి. సో అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే బెంచ్ మీద ఉండే కాడికంటే ఇప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ లేపేయడానికి ఏంటంటే మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేసి తీసేయచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, సో మీకు అందరికీ ఏంటంటే ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అంటే ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇదనమాట. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.